ఈ ఒక్క సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నామా. లాస్ట్ 2022 క్రికెట్ మ్యాచ్ నేను పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నేను ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో చూసినప్పుడు నాకు బాగా హైపర్ టెన్షన్ అయిపోయినా నేను. అంటే ఇంత టెన్షన్ ఉంటుంది ఆ క్రికెట్ మ్యాచ్లో. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం ప్రిడిక్షన్ చేస్తున్నాం ఈజీగానే, కానీ దాని మీద బెట్టింగులు చాలా పెడుతున్నారు. సో కొన్ని వేల రూపాయల కోట్ల రూపాయల బెట్టింగులు పెట్టినప్పుడు వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఏం చేసిన అంటే ఆ మ్యాచ్ తర్వాత నేను క్రికెట్ ప్రిడిక్షన్ ఇవ్వడం మానేశాను. నేను చెప్పట్లేదు అసలు. నేను ఇప్పుడు మన ఆస్ట్రేలియా ఇండియా క్రికెట్ బెట్టింగ్ కూడా నేను ఎక్కడా వీడియోలో చెప్పలేదు. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎట్లా చెప్తా నేను? ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసింది 2022 సెప్టెంబర్లో. మళ్ళీ అలాంటప్పుడు నేను ఇంటర్వ్యూలో నేను ఇండియా గెలుస్తుందని చెప్పే అవకాశమే లేదే నాకు. ఎగ్జాక్ట్లీ అలాంటివి అంటే చెప్పనివి చెప్పినట్లుగా వాయిస్ ఓవర్తో చెప్పే వీడియోస్ కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఫుటేజెస్ బయట పెట్టి అది మీరే అన్నట్లుగా పెట్టట్లేదు. ఫుటేజెస్ పెడితే ఇప్పుడు నా ఒరిజినల్ వీడియో పెడితే నేను సంతోషపడతా. ఇప్పుడు ఉదాహరణ ఇండియా గెలుస్తుంది అని నేను చెప్పాను అనుకో, పెట్టండి, నేనే చెప్తా, దానికి ఆన్సర్ చెప్తా, నేను సారీ చెప్తా, నేను తప్పు చెప్పినా ఒప్పుకుంటా, మేబీ ఏదైనా జరగవచ్చు. కానీ అట్లా కాకుండా జస్ట్ వేణుస్వామి బొమ్మ పెడతారు, పెట్టి ఇండియా గెలుస్తుంది అని చెప్పిన వేణుస్వామి అనగానే. విచిత్రమైన విషయం ఏంటంటే చదువుకున్న మేధావులు జర్నలిస్టులు, మొన్న ఒక జర్నలిస్టు పేరు చెప్పను, నా మీద 20 నిమిషాల వీడియో చేసి పెట్టేశాడు టీవీలో, ఆయన యూట్యూబ్ ఛానల్లో. నేను చూస్తే వేణుస్వామిని ట్రోలింగ్ చేస్తున్న జనాలను వీడియో పెడితే నేను డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి, ఏమండి నా వీడియో పెట్టారు కదా మీరు, నా గురించి నన్ను తిడుతూ పెట్టారు కదా, దయచేసి ఏం లేదు, ఆ వీడియో నేను ఇండియా గెలుస్తుంది ఈ వరల్డ్ కప్లో ఫైనల్లో అని చెప్పిన వీడియో నాకు పంపిస్తే నేను క్షమాపణ చెప్దాం అనుకుంటున్నా మీ ఛానల్ ద్వారా అని చెప్పిన. అనగానే అదేంటి స్వామి మీరు చెప్పలేదా అన్నాడు. మరి ఆ విషయం కూడా చెక్ చేసుకోకుండా మీరు నా గురించి వీడియో ఎట్లా పెడతారండి మీరు, అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి నేను అడిగిన. అట్లనే ఒక యాంకర్, నాకు బాగా పరిచయం ఉన్న యాంకరు, భర్తతో సుమారు 3 సార్లు డివోర్స్ తీసుకొని మళ్ళీ అదే భర్తతో కలిసి ఉంటున్న యాంకరు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని, వేణుస్వామి గారు ఇలా జరిగిందండి, ఇలా వేణుస్వామి గారు చెప్పారు ఇండియా గెలుస్తుందని, కానీ ఓడిపోయింది ఇండియా, ఎంత దారుణం అండి అని మీకు ప్రశ్న అడిగితే అవతల సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి పేరు వేసుకున్న ఆయన ఎవరో నేను ఇంతవరకు చూడలే, జర్నలిస్ట్ ఆయన యూట్యూబ్ ఛానల్లో, ఆయన దాని గురించి ఖండన. సో అసలు నేను ఎక్కడ చెప్పినా ఏంది బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, మనం ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఆయన చెప్పాడు ఆ వేణుస్వామి, ఆ వీడియో ఏంది తీసుకురండి, వాళ్ళ దగ్గర వీడియో ఉంటుంది తీసుకురండి, అడగాల. సో ఏమైపోయింది, ఎవరి ఇష్టం వచ్చినటువంటి విధంగా వాళ్ళు, ఏమైపోయిందంటే మనం జనాల్ని కమాండ్ చేసే స్టేజ్లో ఉన్నాం భగవంతుని దయ వల్ల. అంటే ఉదాహరణ, నేను ఇవాళ నా ఇంటర్వ్యూలో ఒక పార్టీ గెలుస్తుంది అని చెబితే ఆ పార్టీకి అట్లీస్ట్ 1-3% ఓటు బ్యాంక్ అనేది కన్వర్ట్ అయ్యే పరిస్థితులలో ఉంది. సో నేను కూడా మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఈసీ జల్లెళ్ళలో నేను చిక్కాలని నేను అనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు ప్రపంచం గురించి జ్యోతిష్యము జాతకం చెప్పే వేణుస్వామికి తెలుసుగా. సో ఎక్కడ వేణుస్వామి రిజర్వ్గా ఉండాలి, ఎక్కువ బరస్ట్ కావాలి అనే విషయం వేణుస్వామికి తెలుసు కదా. నేను ఎందుకు తొందరపడతా? ఇప్పుడు ఉదాహరణ ఇవాళ ఏమవుతుందంటే, నేను ఈసీ ట్రాప్లో పడిపోతా. నేను ఎలక్షన్కు 1 మంత్ బిఫోర్ నేను పెట్టి తెలంగాణలో ఈ పార్టీ గెలుస్తుంది, ఆంధ్రాలో ఈ పార్టీ గెలుస్తుంది అని నేను చెప్తే, ఇదే కారణమా మీరు 64 సీట్లు వస్తాయని చెప్పకపోవడం? నాకు చెప్పారు, నీకు కాకుండా సుమారు 1,00,000 మందికి చెప్పుంటా, ఇది నోటి ద్వారా. బట్ ఎక్కడ నేను వీడియోలో చెప్పాల. కాంగ్రెస్ గెలుస్తుంది అని మాత్రమే చెప్పాను తప్ప, ఎక్కడ కూడా నేను రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పిన తప్ప సీట్లు నేను చెప్పాల. నేను ఏమన్నా నీతోని పదే వాయిస్తే ఫస్ట్ డే నుండి నీతో వాదించిన 64 అనేది మ్యాజిక్ ఫిగర్, మినిమం పెరిగితే పెరగచ్చు, ఇదే మనం మాట్లాడుకున్నాం. బట్ నేను ఓడిపోయాను గురూజీ. ప్రతిరోజు ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్ గారు మేబీ సీఎం అయ్యే అవకాశం ఉందేమో రాబోయే రోజుల్లో అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మీతో వాదించిన వ్యక్తుల్లో అతి కొద్ది మందిలో, అంటే ఎందుకంటే మీతో వాదించేంత ఇంటిమసీ నాకు ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో నేను వాదించాను. ఈ రోజు అది జరగలేదు. తెలుగు రాష్ట్రాలలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు సీఎంగా, ఎవ్వరు లేరు. కేసీఆర్ గారు సీఎం గారు 2023లో నేను చెప్పేది. 64 అనే ఫిగర్ని ఎలా మీరు? నేను 2 మంత్స్ నుండి అదే స్టాండ్లో ఉన్నా. నువ్వు మాట్లాడిన ప్రతిసారి, నువ్వు ఈవెన్ వేరే వాళ్ళతో మాట్లాడించిన ప్రతిసారి నా ఫిగర్ నేను 64 నా బేసిక్ పాయింట్. మినిమం 64 పెరిగితే పెరగచ్చు, మినిమం 64 పెరిగితే పెరగచ్చు. రెండోది వేవ్ లేకపోతే 64, వేవ్ ఉంటే 90. నేను అది కూడా చెప్తూ వస్తున్నా. సో ఇక్కడ అదే చెప్తున్నట్టు, ఇక్కడ ఒక్క ఓటుతో గెలిచినట్టే. సో ఇక్కడ మనం ఏదో గెలుపోవటంలో అనేది అదే అండి ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మనకు ఎంత అందంగా ఉంటుంది అంటే, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా చెప్పడానికి భయపడ్డాయి. అంటే తెలంగాణలో ఒక విషయాన్ని మనం కేసీఆర్ గారిని ఒక విషయంలో పొగడాల్సింది ఏంటంటే,
గీత గీస్తే మీడియా గీత దాటలేదు 10 సంవత్సరాలు. సో ఆయనకు ఎంత అప్రిషియేషన్ ఇచ్చిన గ్రేట్. ఎందుకంటే అంత భయపడ్డారు జనాలు. ఈవెన్ ఇవాళ మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం సాయంత్రము 3వ తారీఖు మనం 7 గంటలకు ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఈ క్షణం వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పే వరకు కూడా జనాలు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా పరిపూర్ణంగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు. ఎందుకు బయట మాట్లాడడానికి భయపడ్డారు. సో నేను భయపడ్డది మాత్రం ఓన్లీ ఈసీ కోసం భయపడ్డా. అంటే నేను చెప్పాలంటే పెద్ద విషయం కాదు. నేను 2 రకాల ఆప్షన్స్. ఒకటి, ఈసీలో మనం రాజ్యాంగాన్ని ధిక్కరించిన వాళ్ళం అవుతాము. రెండవది, నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టి చెప్పడం వల్ల మళ్ళీ ఈ బెట్టింగ్ రాయిళ్ళు అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకొని, అంటే నా భయం అంటే ఏంటి అంటే, నేనేం దేవుడిని కాదు, నాది ఒక ప్రిడిక్షన్. సో నేను చెప్పే సక్సెస్ రేటు 98%. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా దాని మీద కొన్ని 100 కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. సో నేను అందుకనే నేను ఇవాళ నీతోని ఇది బేసిక్. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కి తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. నేను చెప్పనే మాకు కంప్లీట్ చేయని, ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, చెంచల్ కూడా జైలు 2 ముఖ్యమంత్రులు ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ 2 ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది. అంటే 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వచ్చి 4.5 ఏళ్ళు అయింది. సో ఇక్కడ ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతా ఉన్నారు. అది వృషభ లగ్నం అవ్వచ్చు, కర్కాటక లగ్నం అవ్వచ్చు, మిథున లగ్నం అవ్వచ్చు. 3 లగ్నాలలో సూటబుల్ లగ్నం వారికి 3 లగ్నాలలో ఏదో ఒక లగ్నం ఉంటుంది కాబట్టి ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని 4వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ వారి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కన్ఫాము. సో ఇందు మూలంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇక మీదట క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ ప్రిడిక్షన్స్ కానీ ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు. బయటికి చెప్పను. నీలాంటి వాళ్లకు చెప్తాను తప్పకుండా. నాకు సన్నిహితులందరికీ చెప్తాను. కానీ ఎక్కడ కూడా నేను టీవీలో ఇక మీదట ఈ ప్రిడిక్షన్స్ ఇక మీదట నా ద్వారా వినే అవకాశం ఎవరికి లేదు. బట్ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ ఎన్ని వేల కోట్లు తెలుసా మీకు ఫిగర్? ఏమో నాకు తెలిసినంత 5,000 కోట్లు అనుకున్నా. మరి నిజమో అదమో తెలియదు. ఓకే. ఎక్కువగా ఏ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ వేశారు? నాకు సంబంధించిన వాళ్ళు అయితే అంత కాంగ్రెస్ పెట్టారు. ఓకే. మిమ్మల్ని అడుగుతుంటారా గురుజీ బెట్టింగ్? అదే కదా కర్మ. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతారు. డైరెక్ట్ ఫోన్ చేసి మళ్ళీ ఏంటి, గురుగారు బెట్టింగ్ అండి, గురుగారు బెట్టింగ్ అండి. ఎవరు గురుగారు, ఎంతయా అంటే, గురుగారు 1 కోటి రూపాయలు అనుకుంటున్నా అండి. గురుగారు 20 నడుస్తుంది గురుగారు. 20 అంటే 1 కోటి రూపాయలు వీళ్ళు పెడితే అవతలి వాడు ఓడిపోతే 20 కోట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ గెలవదు అనేది 0. అంటే కాంగ్రెస్ పార్టీ మీద మనం బెట్టింగ్ పెడితే 1,00,000 రూపాయలు మనకి 20 లక్షలు వస్తాయి గెలిస్తే. సో ఎవరు నమ్ముతారు? ఓన్లీ వేణుస్వామిని బిలీవ్ చేసే వాళ్ళు మాత్రమే అది బిలీవ్ చేస్తారు. అంటే వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉండాలి, బిలీవర్స్ అయి ఉండాలి, బ్లైండ్గా బిలీవ్ చేసే వాళ్ళు అయి ఉండరు. అంతకు ముందు చాలా జరిగి ఉండి వేణుస్వామిని పూర్తిగా నమ్మిన వాళ్ళైతే బిలీవ్ చేస్తారు 100%. ఇప్పుడు నా నమ్మకం, నా గొప్పతనం ఏంటంటే, నన్ను అండర్ ఎస్టిమేట్ చేసే నా శత్రువులే నా ప్లస్ పాయింట్. నేను అండర్ ఎస్టిమేట్ చేయలేదు. నేను ఒకటే, ఎందుకు అంటే నేను గ్రౌండ్ లో తిరిగిన పరిస్థితి అండ్ నేను చాలా సందర్భాలు అనేక ప్లేసెస్కి వెళ్ళి తెలంగాణ ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ద పల్స్ ని పట్టుకున్నాను. కాబట్టి కేసీఆర్ని ముఖ్యమంత్రి కావద్దని ఎవరు కోరుకోలేదు. ఇప్పటికి స్టిల్ టుడే నేను మీకు చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే మార్పు రావాలనుకున్నారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు అని ఎవరు కోరుకోలేదు. అంటే ఇక అవన్నీ నేను మాట్లాడరమ్మా, నేను మాట్లాడేది జాతకం. ఇప్పుడు కేసీఆర్కు గ్రౌండ్ లెవెల్ ఏముంది, గజ్వెల్ ఏముంది, వర్గల్ మండల్ ఏముంది, అంతగిరిపల్లెలు ఏముంది, ఇవన్నీ నేను పట్టించుకోను. నా ఉద్దేశం ఒకటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా కాడా, దానికి జాతకం సహకరిస్తుందా సహకరించదా. నేను దానికి కొన్ని సెంటిమెంటల్ ఎగ్జాంపుల్స్ చెప్పిన. సెంటిమెంట్ ఏంది, నేను వస్తాను ఈ టాపిక్కి, మళ్ళీ మనం బెట్టింగ్స్ దగ్గరికి వెళ్దాం. అయితే సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే, ఇక మీదట నేను క్రికెట్ ప్రిడిక్షన్స్, పొలిటికల్ ప్రిడిక్షన్స్ను చెప్పబోవడం లేదు. 2024 తర్వాత 24 ఎలక్షన్లకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నాయి, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోయింది, క్లోజ్. ఓకే. సో ఇక ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు పార్టీ వాళ్ళు నన్ను ప్రమోట్ చేసుకోవడానికి ఫ్రీగా నా బొమ్మ వేసి పెట్టేస్తారు. ఇప్పుడు ఉదాహరణ, ఇండియా అంటే ప్రేమ ఉండేవాడు ఇండియా గెలుస్తుందని నా బొమ్మ పెట్టి పెట్టేస్తాడు. ఆస్ట్రేలియా అంటే ప్రేమ ఉన్నాడు ఆస్ట్రేలియా బొమ్మ పెడతాడు. ఒకవేళ ఇండియా ఓడిపోతుందని తెలిసి నేను ఇండియా ఓడిపోతుందని ఎలా చెప్తానమ్మా టీవీలో? ఎంత బాధ అనిపిస్తుంది నాకు.
ఇండియా ఓడిపోతుందంటే నేనే బాధపడతా. అట్లాంటిది నేను ఎట్లా చెప్పాలా? ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక పార్టీ ఆఫీస్కి పోయి ఆ పార్టీ ప్రెసిడెంట్ ముందు కూర్చొని నీ జీవితంలో నువ్వు సీఎం కావన్నట్టు ఉంటుంది. అది ఎవరైనా చెప్తారా? ఈవెన్ జ్యోతిష్య శాస్త్రంలో కూడా పంచాంగంలో చెప్పిన పంచాంగ శ్రవణంలో కూడా చెప్తలేరు ఎవరు. మన వాడికి జీవితంలో సీఎం కావడం తెలిసినా ఆ ఆఫీస్లో, ఆ పార్టీ ఆఫీస్లో కూర్చొని మీరు పుంజుకుంటారు, ఈ సంవత్సరం మీరే సీఎం అంటారు. అలాంటిది నేనెట్లా చెప్తా? అందుకని నేను చెప్పడం మానేసా. కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవాళ కూడా అంతే, కేసీఆర్ గారు బొమ్మేశారు, నా బొమ్మేశారు, కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి కాకపోతే నేను జ్యోతిషం వదిలేస్తా అని చెప్పినా అని చెప్పేసి పెడతారు. నిజంగానే అది నేను చెప్పి ఉంటే, నా వీడియో పక్కన అది పెట్టి ఉంటే జనాలు నమ్ముతారు. అంతేగాని నువ్వు బొమ్మేసి నీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అర్థం ఏముంటుంది? సో అదే అంటే నేను ఓటు బ్యాంకును మార్చగలిగిన స్థాయిలో వేణుస్వామి ఉన్నాడు. రెండోది ఏంటంటే, ఐఎమ్ ప్రౌడ్ టు సే, నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, చాలామంది హీరోయిన్స్, హీరోలు, పొలిటీషియను, సెలబ్రిటీలు ఉంటారు. కానీ ఒక ఆస్ట్రాలజీ అనేది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఎంతమంది విమర్శించినా ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి గూగుల్ సెర్చ్లో కూడా తెలిసేది ఏంటి అంటే, దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది అని మనకు గూగుల్ చెప్తుంది. అట్లనే ఎంతమంది విమర్శించినా హిందూ మతం వ్యాప్తి పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం శాస్త్రాల మీద నమ్మకం పెరుగుతుంది. మనము మన కల్చర్కు దూరం అవుతున్న కొద్దీ ఆచార వ్యవహారాల మీద మనకు నమ్మకాలు పెరుగుతున్నాయి. ఇంత వెస్ట్రన్ కల్చర్లో, ఇంత భయంకరమైన పబ్బు కల్చర్లో ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయాలంటే నువ్వు ఒక పద్ధతి గల డ్రెస్ వేసుకొని వచ్చినావు, కానీ మిడ్డీస్ మినీస్ తీసుకొని రాలేదు కదా. అట్లనే పండుగ నాడు, శ్రీరామనవమి నాడు, ఉగాది నాడు అమ్మాయిలందరూ పట్టులంగాలు కట్టుకుంటున్నారు కదా. సో దేని ప్రాముఖ్యత దానికే. మనం ఎంత అడ్వాన్స్డ్కి వెళ్ళినా మన శాస్త్రాల యొక్క గౌరవము, మనం వాటిని నమ్మే విధానము, ఇప్పటికి కూడా మనం ఇంటికి పసుపే పూస్తున్నాం కానీ ఇంకా వేరే పూస్తలేం కదా. సో కామన్ అవన్నీ. సో నన్ను ఎంత ట్రోల్ చేసినా ఐ విల్ ఎంజాయ్. నేను నిన్న నైట్ నా స్టేటస్ కూడా అదే, ఐ విల్ ఎంజాయ్ మై ట్రోలింగ్ అని చెప్పి నేను పెట్టుకుంటా. దాన్ని ఫేస్ చేసి కూడా చాలామంది మెసేజ్ పెట్టారు, మిమ్మల్ని చూస్తే ఇన్స్పిరేషన్ గురువు గారు, అసలు మీరు ఇంత ధైర్యంగా ఎట్లా ఉంటారు అని. భయం వేయదండి? అంటే ఇప్పుడు నేను ఒకటి అంటే ఎగ్జాంపుల్ నేనే చూశాను. 2019 ఎలక్షన్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని జగన్ గారు చెప్పారు, కానీ ఫిగర్స్తో చెప్పిన వ్యక్తి మీరు. కానీ అవుట్ రైట్గా టీడీపీ మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము చేసిన బెనిఫిట్స్ అన్నీ మా కోట్ల రూపంలో వస్తాయి, మేమే మళ్ళీ సీఎంగా కూర్చున్నాం, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఉజ్జీలంతా చెప్పిన పరిస్థితి. కానీ జగన్ గారికి 150+ సీట్లు వచ్చిన పరిస్థితి. ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి? అంటే మానసికంగా కానీ ఆర్థికంగా? నాకు తెలిసి మీరు ట్రావెల్ చేయాలన్నా కూడా కొంత ఎక్కడ ఆలోచించారు, భయపడ్డారు. నిజంగా ఆస్ట్రాలజర్కి ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అనేది నా 2 కళ్ళతో మిమ్మల్ని చూడడం అనేది నాకు చాలా చాలా పానిక్ అనిపించిన సిచ్యువేషన్. ఒక 2 సందర్భాలలో నేను బాగా ఫేస్ చేసినామా. ఒకటేమో తెలంగాణ వస్తుంది అని నేను చెప్పినప్పుడు నా సన్నిహితులందరూ నన్ను ఒక పిచ్చివాడిని చూశారు, లిటరల్గా పిచ్చోడు. ఐమాక్స్ అనేటువంటి సంస్థ నీకు తెలుసు, నేను ఐమాక్స్లో పూజ నిర్వహించేవాడిని. నాకున్న స్వేచ్ఛతోని ఐమాక్స్లో ఉండే స్టాఫ్ అంతా ఆంధ్ర, అక్కడ పూజ చేసే నేను ఒక్కడిని తెలంగాణ. 99% ఆఫ్ ది పీపుల్ అంతా సెటిలర్స్, ఆంధ్ర వాళ్ళు. ఒక్కళ్ళో ఇద్దరో తెలంగాణ వాళ్ళు కూడా ఈ 99 మంది దాటికి తట్టుకోలేక అన్ని మూసుకొని కూర్చునేవాళ్ళు. నేను ఒక్కడిని మాత్రం భీకరంగా ఫైట్ చేసేవాడిని, తెలంగాణ వస్తుంది అంటే. ఎట్లా వస్తుంది అంటే జాతకపరంగా వస్తుంది. అంటే వాళ్ళకేమీ జాతకాన్ని అంచనా వేసే శక్తి ఉండదు కాబట్టి ఉండదు అంటారు. నేనేమంటా అంటే, సోనియా గాంధీ తెలుసుకుంటే తెలంగాణ వస్తుంది, తెలంగాణ 100% వచ్చి తీరుతుంది అన్నప్పుడు నేను చాలా 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 సంఘర్షణకు గురయ్యేవాడిని. నన్ను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, నా స్నేహితులు కూడా నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీడికి మైండ్ దొబ్బింది అని నన్ను విమర్శించేవాళ్ళు. తెలంగాణ వస్తుంది అని నేను ఈవెన్ ఒక ఛానల్లో కూడా చెప్పిన, ఒక TV5 ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పిన, తెలంగాణ పలాని నెలలో పలాని డిసైడ్ అవుతుంది అని చెప్పిన తర్వాత నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇదే సందర్భము, అప్పుడు నాకేం పెద్ద మానసికంగా సంఘర్షణ అనుభవించినా కానీ నేను బాగా భయపడ్డది ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ లేదు. అవన్నీ ఉండుంటే నా పరిస్థితి వాళ్ళ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే నేను చెప్పినవి చాలా, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన విషయం కానీ, తెలంగాణ వస్తాయని, జగన్ జైలుకి వెళ్తాడన్న విషయం, జగన్ బెయిల్ విషయం, ఇవన్నీ నేను అవన్నీ కనుక ఉండుంటే ఇంకోటి ఏమైనా జరిగిందంటమ్మా. ఈ పనికి మాలిన మూర్ఖులు కొంతమంది హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఏం చేసేదంటే, నాకు ఈ సోషల్ మీడియా మీద నాలెడ్జ్ తక్కువ. నాకు అంటే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకున్న ఫాలోవర్సు వాళ్ళని చూసుకొని మనం సంతోషపడడం అంత ఏం లేదు. మన ఏదైనా ఉంటే టక్కున పోస్ట్ చేసేది, వదిలేసేది. అయితే నేను చెప్పిన వాటిని బేస్ చేసుకొని కొంతమంది దానికి రిపోర్ట్లు కొట్టి నా 5 అకౌంట్లు లేపేశారు ఫేస్బుక్. పోయినప్పుడల్లా నాకేం తెలియదు, కొత్తగా ఓన్ చేసుకోవడం, నడిపించుకోవడం. దాంట్లో నా కంటెంట్ అంతా ఉండిపోయింది. దాన్ని తీసి పెట్టుకోవాలనే నాలెడ్జ్ కూడా నాకు లేదు.
జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారు? బట్ నాకు గుర్తుంది ఒక ఉగాది పంచాంగంలో మీరు అప్పుడు మన 6 టీవీ ఛానల్లో నేను చిదంబరం కూర్చున్నప్పుడు చెప్పారు సీఎం ముఖ్యమంత్రి గారు రెండోసారి అవుతారని, సంథింగ్ తెలంగాణకి సంబంధించి 2 టర్మ్స్ కేసీఆర్ అవుతారని మాత్రం మీరు చెప్పిన ఎట్ ది సేమ్ టైం మళ్ళీ అదే ఛానల్లో అమరావతి దాన్ని ఏమంటారు క్యాపిటల్గా జరగబోతుంది అన్నప్పుడు ఆ ముహూర్తం మంచిది కాదు, దానివల్ల అమరావతి చాలా డిజాస్టర్ అవుతుంది, అక్కడ అమ్ముకున్న వాళ్ళందరూ అదృష్టులుగాను కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టం మిగిలిపోతారని చెప్పి వీడియో కూడా ఉంది, అది ఇంకా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు 6 టీవీది. సో మనకి ఈ సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు 150 గెలుస్తాడని అనుకున్నటువంటి సందర్భంలో వాస్తవంగా ఎవరు నమ్మల. టీడీపీ లీడర్లు చాలామంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ నాతో ట్రావెల్ చేసేటప్పుడు 150 వస్తాయంటే నన్ను పిచ్చినా కొడుకుని చూసినట్టు చూసిండ్రు. కానీ నేను ఆ సందర్భంలో ఫేస్ చేసింది ఏంటి అంటే నైట్ 20 గంటలకు ఫోన్ వచ్చేది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే మా అమ్మను ఏజ్డ్ కదా, వయసున్న అమ్మ కదా, ఏమన్నా మనం అనుకుంటాం కదా పెద్ద మనుషులు అన్నప్పుడు. ఫోన్ తీస్తే అరే రేపు మార్నింగ్ 9 నేను చంపేస్తాం డైరెక్ట్గా. ఓకే, మీ నెంబర్కి చేసి డైరెక్ట్గా నా నెంబర్కి చేసి. ఓకే, ఇంకా వేరే రీజన్ ఏముండదు. ఎందుకురా బాబు నేనేం తప్పు చేసినా నువ్వు జగన్ గెలుస్తాడన్నావు కదరా. టీడీపీ వాళ్ళ ఇక వాళ్ళ పేరు ఎందుకు ఇంకెవరు చేస్తారు. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక కొన్ని రోజులకి టీవీ 9లో 3 గంటల లైవ్ ఏమని 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు లైవ్. ఆ రోజు నుండి నేను ఇచ్చింది 2017 డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. ఆ రోజు మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అయిన లైవ్ 5 గంటలకు అయిపోయింది. 5ంటికి నేను కిందికి దిగి వచ్చిన టీవీ 9లో. ఆ రోజు నుండి ఒక 1 మంత్ నాకు సంబంధించిన పిఏల ఫోన్లు అన్నీ ఆఫ్, నా ఫోన్ ఆఫ్. ఫోన్ ఎత్తితే ఇంకా బండ బూతులు బ్లడ్డే చెవుల నుండి. ఐమాక్స్లో సినిమాకి వెళ్ళాలంటే కూడా బౌన్సర్లను పెట్టుకొని తిరిగిన రోజులు. అంటే అది స్టార్టింగ్. అంటే ఫిజికల్గా మీ పైన దాడులకు తోలు తీస్తాము, క్వశ్చన్ లేదు. వేణుస్వామి బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు కూడా వేణుస్వామి జోలికి రాడు. వేణుస్వామి ఏబీవీపీలో పనిచేసిండు. వేణుస్వామి పక్కా తెలంగాణలో పుట్టిండు. కేసీఆర్ కాన్స్టిట్యున్సీ గజ్వేల్ ఓటరు. సో నేను అదే చెప్తా, చాలా మంది ముద్దు బిడ్డ. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వేణుస్వామి గురించి తెలవాలి అంటే వేణుస్వామి జీవితాన్ని పోలి ఉండే అదృశ్య సినిమా చూసినాక వేణుస్వామి దగ్గరికి రావాలి. సో వేణుస్వామి అలా ఎన్టీఆర్ సినిమా క్యారెక్టర్ను పోలినటువంటి క్యారెక్టర్ కాబట్టి భయపడే సవాలు లేదు. భయపడే సవాలు కనిపించే వేణుస్వామి వేరు, 100% చెప్పొచ్చు కదా. అందుకని నేను తట్టుకున్నా. నేను తట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇదే. ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి నా శత్రువుడే నాకు ప్రధానమైన కారణం. నన్ను డెవలప్ చేసిందే వాళ్ళు. మీరు ఇట్లుండండి అని నన్ను అన్ని రకాలుగా నన్ను మార్చినటువంటి అమెరికా నుండి క్లయింట్లు వస్తే ఫోన్ చేసి స్వామి బ్లూ లేబుల్ కావాలన్నా రాయల్ సెల్యూట్ కావాలని అడుగుతారు. ఎంత అదృష్టం అమ్మ. అంటే ఒక ఆస్ట్రాలజరు నేను బ్రాహ్మణు, బట్ నేను ఎంచుకున్న మార్గం వామాచారం. నేను వామాచారంలో మాత్రమే పూజలు చేసే మనిషిని. నేను లిక్కర్ నాన్ వెజ్ లేకుండా పూజలు చేయ. జనాలు వాళ్ళంతలా వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు, స్వామి మీకు రాయల్ సెల్యూట్ తేవాలన్నా బ్లూ లేబుల్ తేవాలన్నా. అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ మీ అమ్మ. వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు.